సులభంగా నీ పేరు లిస్టులో ఎవడు రాస్తాడు? ఎవ్వడు రాయడు. మనమే రాసుకోవాలి. నీకు 2 కొమ్ములున్నాయిరా, రేపు నీ ఆటను వాడు. చూసుకుందాం. I kept on visualizing, I kept on dreaming, I kept on working. This is exactly what I wanted to do then. Sanju special Samsung. హలో ఫ్రెండ్స్, సంజు శాంసన్ తెలియని వాళ్ళే ఉండరు. క్రికెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళైతే T20 వరల్డ్ కప్ ఇండియాకి వచ్చింది అంటే దానికి కారణం సంజు శాంసనే అంటారు. సో ఈ వీడియోలో సంజు శాంసన్ లైఫ్ మనకి నేర్పే 10 విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, జీవితంలో కొన్నిసార్లు సక్సెస్ ఎర్లీగా రాకపోవచ్చు. సక్సెస్ రానప్పుడు ప్రెషర్ పెరిగిపోవచ్చు. కానీ పేషియన్స్తో వెయిట్ చేస్తే, అంటే సహనంతో వెయిట్ చేస్తే సక్సెస్ ఎప్పటికైనా మనదవుతుంది అని సంజు శాంసన్ లైఫ్ మనకు చెప్తుంది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, టాలెంట్ ఉన్నా కూడా సక్సెస్ వెంటనే రావచ్చు, రాకపోవచ్చు. కొన్నిసార్లు వెయిటింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. సంజు శాంసన్ లైఫ్లో కూడా అంతే. సక్సెస్ వెంటనే రాలేదు, తను వెయిట్ చేసి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ ప్లేయర్ అయ్యాడు. పాయింట్ 3 ఏంటంటే, ఎప్పుడు సంజు శాంసన్ని వేరే ఆటగాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. కంపారిజన్ వల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కానీ మన నిజమైన పోటీ వేరే వాళ్ళతో కాదు, మన పాత పర్ఫార్మెన్స్తోనే ఉండాలి. అంటే ఎప్పుడు మన పర్ఫార్మెన్స్ని పెంచుకుంటూ మనం ఎదగాలి, కానీ వేరే వాడితో కంపేర్ చేసుకుని కాన్ఫిడెన్స్ తగ్గించుకోకూడదు. సో అది సంజు శాంసన్ లైఫ్లో క్లియర్గా అర్థమైపోతుంది. పాయింట్ 4 ఏంటంటే, ఫెయిల్యూర్ అండ్ క్రిటిసిజం అనమాట. సంజు శాంసన్ లైఫ్లో చిన్న తప్పు చేసినా కూడా సోషల్ మీడియా పెద్ద ఎత్తున క్రిటిసిజం చేస్తుంది. అది ఏ ప్లేయర్ కూడా జరగదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, పబ్లిక్ ఒపీనియన్ చాలా త్వరగా మారుతుంది. ఈరోజు నేను మంచివాడు అంటారు, రేపు చెడ్డవాడు అంటారు. అందుకే ఆ ఒపీనియన్ మనం పట్టించుకోవద్దు. సెల్ఫ్ బిలీఫ్ అనేది స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. అది కూడా సంజు శాంసన్ లైఫ్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 5 ఏంటంటే, బాగా ఆడినా కూడా టీంలో ఎప్పుడు పొజిషన్ ఉండేది కాదు. సో జీవితంలో కొన్నిసార్లు మనకి ఫెయిర్నెస్ ఉండకపోవచ్చు. అంటే జీవితంలో కొన్నిసార్లు మనం అనుకున్నట్టు ఉండకపోవచ్చు, కానీ డెడికేషన్ మాత్రం అస్సలు తగ్గకూడదు. అదే డెడికేషన్తో ఇప్పుడు వరల్డ్ ప్లేయర్ అయ్యాడు సంజు శాంసన్. పాయింట్ నెంబర్ 6 ఏంటంటే, లీడర్షిప్ అనేది సక్సెస్ టైంలో మాత్రమే కాదు, ప్రెషర్ టైంలో కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే రీసెంట్ టైమ్స్లో T20 వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎప్పుడైతే టీంకి అవసరమో అప్పుడే ఆడాడనమాట. ఆ లీడర్షిప్ అనేది ఆ టైంలో అప్పుడే బయటకు వచ్చింది. సో పాయింట్ నెంబర్ 7 ఏంటంటే, వేరే వాళ్ళు పెట్టే లేబుల్స్ మనకి ఐడెంటిటీ అవ్వకూడదు. అంటే సంజు శాంసన్ చాలామంది ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్ అనేవాళ్ళు, అదొక లేబుల్ అనమాట. అలా పిలిచేవాళ్ళు. సో వాళ్ళు అలా పిలుస్తున్నారు అని చెప్పేసి తను అలానే ఉండిపోలేదు. సో ఇప్పుడు ఎవ్వరూ తను ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్ అనరు. అంటే వేరే వాళ్ళు మనకు పెట్టే పేర్లు అవి మన ఐడెంటిటీలు అవ్వకుండా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 7. పాయింట్ నెంబర్ 8 ఏంటంటే, మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది సంజు శాంసన్ లైఫ్లో. సో జీవితంలో కొంతమంది ఎక్కువ సార్లు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ అదే కన్సిస్టెన్సీ, అదే పర్సిస్టెన్స్ చివరి వరకు ఉంచుకుంటే రెస్పెక్ట్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. పాయింట్ నెంబర్ 9 ఏంటంటే, ప్రతి క్రిటిసిజంకి, ప్రతి విమర్శకి మనం సమాధానం చెప్పనవసరం లేదు. సో క్రిటిసిజంకి బెస్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? మన పర్ఫార్మెన్స్ మాత్రమే. సో సంజు శాంసన్ తనని తిట్టిన వాళ్ళని మళ్ళీ తిరిగి తిట్టనవసరం లేదు. మంచిగా ఆడితే చాలు, వాళ్ళే పోగొట్టుతారు. అదే అనమాట, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంటే క్రిటిసిజం కూడా మన సైడ్కి కూడా రాదు. 10th పాయింట్, 10వ విషయం ఏంటంటే, ముఖ్యమైన సమయంలో, ఇంపార్టెంట్ టైంలో తన యొక్క పర్ఫార్మెన్స్, రియల్ క్యారెక్టర్ ఈజీ సిచ్యువేషన్స్లో బయటికి రాదు, ప్రెషర్ సిచ్యువేషన్స్లోనే బయటకు వస్తుంది రియల్ క్యారెక్టర్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్రిటిసిజం తట్టుకునేవాళ్ళు, పేషెన్స్ చూపించేవాళ్ళు, ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అందుకే సక్సెస్ అనేది టాలెంట్ వల్ల మాత్రమే కాదు, క్యారెక్టర్ వల్ల వస్తుంది. సో మనం టాలెంట్తో పాటు క్యారెక్టర్ను కూడా బిల్డ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.